జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు అధ్యక్షతన రాయికల్ జగిత్యాల మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహ సమావేశం విజయవంతంగా జరిగిందని, రానున్న మున్సిపాలిటీ ఎన్నికలపై పార్టీ నాయకులు విస్తృతంగా దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి రాజేష్ గౌడ్, జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణారావు, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు సమావేశానికి హాజరయ్యారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీకి ధనబలం, అధికార బలం ఉంటాయని, కానీ బీఆర్ఎస్కు ప్రజబలం ఉందని నొక్కి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ప్రజల మనసుల్లో ఉన్నాయని ఈశ్వర్ పేర్కొన్నారు. అధికార పార్టీ డబ్బు, అధికారంతో పోటీ చేసిన ప్రజల మద్దతు బీఆర్ఎస్కు బలమని ఆయన తెలిపారు. పార్టీ మారిన వారి గురించి బాధపడాల్సిన అవసరం లేదని, బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ, ఇలాంటి ఒడిదుడుకులకు చూసిన పార్టీ అని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో వ్యూహాలను, ప్రజల సమస్యలను చర్చించి గెలుపు మార్గంలో ముందుకు సాగాలని నిర్దేశించారు. జై తెలంగాణ. ఈరోజు మన జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సమావేశం ఏర్పాటు గురించి సూచించవలసిందిగా కోరుచున్నాం. పార్టీకి పనిచేయలేక కష్టకాలంలో పార్టీని వీడి వారికి ఉన్న పదవిని రాజీనామా చేసి కొంచెం అవాకులు చెవాకులు పేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మనం గత 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఈరోజు జగిత్యాల పట్టణం కనబడుతుంది. మనం ఏ ఒక్కరికి ఆధారపడకుండా ప్రతి వార్డులో మన అభ్యర్థులను పోటీ చేసినట్టయితే కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఏమిటి ప్రజలంటే మళ్ళీ కేసీఆర్ జై తెలంగాణ. ఆలోచన తీసుకోండి. దానికి అనుగుణంగా 26 వార్డులలో ఖచ్చితంగా ఆలోచన తీసుకోండి. దానికి అనుగుణంగా 26 వార్డులలో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరవలసిందే. ఆ విధంగా ముందుకెళ్దామనేటువంటి కంకణంతో జగిత్యాల పట్టణం, అదే విధంగా 8 వార్డులు మినిమం రాయకల్లో గెలిచే విధంగా 2 పురపాలక సంఘ చైర్మన్ల కొరకు మాకు ఉండేటువంటి ఎమ్మెల్సీ ఓటును కూడా ఈ జగిత్యాల పురపాలక సంఘమా రాయకల్ పురపాలక ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుందాం. దానికి అనుగుణంగా సాధించుకుందాం. 2028 వరకు కూడా అనుకుంటూ ఆలోపట్నే ఉప ఎన్నికలు రావచ్చు. నిన్ననే మొన్ననే సుప్రీంకోర్టు మొండికాయలేసింది రాష్ట్ర ప్రభుత్వానికి, మీరంటే నిర్ణయం చేయమని. ఒక నిర్ణయం అయినట్టయితే జగిత్యాల ఉప ఎన్నిక రాబోతున్నది. ఆ ఉప ఎన్నికకు ప్రజలలో ఉండి ప్రజలు నిరంతరం పనిచేసేటువంటి వ్యక్తిని, కట్టుబడి ఉండేటువంటి వ్యక్తిని, గతంలో మనం ఎమ్మెల్యేగా పోటీ గెలిచినప్పుడు ప్రతిపక్షంలో ఉండుంటివి. ప్రతిపక్షంలో ఉన్న అధైర్యం పర్లేదు. నర్సింగ్ కళాశాల సాధించుకున్నాం, 132 రాయకల్ మండలం సాధించుకున్నాం, 33/11 కేవీలు వీరాపూర్లో, రేచిపల్లిలో, అదేవిధంగా మంగళలో, లక్ష్మీదేపల్లో సాధించుకున్నాం. అంటే నీకు రాజకీయంగా పనిచేయాలనే సత్సంకల్పం ఉంటే, నువ్వు ప్రజా సమస్యలను ప్రభుత్వం ముందు పెట్టినట్టయితే ఏ ప్రభుత్వం ఉన్నా చేయవలసిందే. సాధించుకోవడంలో మనం చేసి చూపించినాం. కనుక రాబోయేటువంటి కాలంలో కూడా ఎవరైతే కండువా కప్పుకొని కమిట్మెంట్ గా ఉంటారో అటువంటి నాయకులను ప్రోత్సహిద్దాం. అటువంటి నాయకులను కష్టపడి గెలిపించుకుందాం. అటువంటి నాయకులు కూడా కమిట్మెంట్ గా ఉండే విధంగా, ధైర్యంగా ఉండే విధంగా కూడా ఉండాలని చెప్పని మరొకసారి కోరుకుంటూ, పెద్దలు విద్యాసాగర్ రావు 2 సంవత్సరాలుగా మన జగిత్యాల కాన్స్టిట్యూన్సీ నిరంతరం ఒక పెద్దన్నలా ఉంటున్నాడు. అదేవిధంగా కొప్పులీశ్వర్ అన్న జిల్లా మంత్రిగా జిల్లా సమగ్ర అభివృద్ధిలో జగిత్యాల కాన్స్టిట్యూన్సీని అనేక తీసుకెళ్లిన కొరకు జగిత్యాల జిల్లా కేంద్రంగా మెడికల్ కళాశాల కానీ అనేకమైనటువంటి కార్యక్రమాల్లో వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు ఉన్నాయి. ఆ నాయకుల సహాయం మనం తీసుకుందాం. తీసుకొని ఈ జగిత్యాలను ఏ విధంగా అయితే పెద్దలు కేసీఆర్ గారి మార్గదర్శనంలో కేటీఆర్ గారు మీరు వెళ్ళి
మన వాళ్ళకు ధైర్యం చెప్పి సాధించండి అన్నారో దానికి అనుగుణంగా వీర సైనికులుగా పోరాడి సాధించుకుందామని చెప్పని మనసారా కోరుకుంటూ కేసీఆర్ గారు ఒకసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గెలుపులో మీ అందరితో పాటు నా పాత్ర కూడా ఉంది. మీకు తెలియదు కాదు, ఆయన ఒక మాట చెప్పిన, సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఏదైనా పని చేయలేకపోతే మీకు అందుబాటులో లేకపోతే ఎమ్మెల్సీగా నేను ఉంటాననేటువంటి మాటను ఆనాడు ప్రతి ఒక్కరికి చెప్పినాం. దానికి అనుగుణంగా ఓట్లు తీసుకున్నాం. దానికి అనుగుణంగా అపరాత్రి అర్ధరాత్రి కానీ ఎవరు పోయినా కానీ ఓపికతో వింటున్నా, చేయగలిగే పని చేస్తున్నా. అదే విధంగా మీకు కూడా ఇవాళ మాట ఇస్తున్నా, ఎమ్మెల్సీగా ఇంకా 2 ఏళ్ళు ఉంటున్నా. జీవితాంతం రాజకీయాలలో ఉండేటువంటి కోరుకున్నటువంటి వ్యక్తిని పదవి ఉన్నా పదవి లేకున్నా ఏనాడు కూడా అధికారం ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కానీ ధైర్యంగా ప్రజల మధ్యన ఉన్నాం. అదే విధంగా ఉంటాం. మన కౌన్సిలర్ల అభ్యర్థులకు సంబంధించినటువంటి మీకు కూడా ధనం ఉండవచ్చు, అధికార బలం ఉండవచ్చు, వాళ్ళ చుట్టూ మంత్రులు ఉండవచ్చు, ఎమ్మెల్యేలు ఉండవచ్చు, కానీ ప్రజలు మాత్రం మన వైపున ఉన్నారనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా ఇట్లా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు మనసులో ఉడుకుతున్నారు. ఏమైపోయాయి, అసలు ఏమనుకుంటే ఏమైపోయాయి, ఎప్పుడు మాకు అవకాశం వస్తుంది, వీళ్ళకు తగిన బుద్ధి ఎప్పుడు చెప్తాం అనేటువంటి ఆలోచనతోటే ప్రజలు ఉన్నారు. దీంట్లో ఒకటే ఒక కథ ఏంటంటే, ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో వాళ్ళు చెప్పే స్లోగన్ ఏంటంటే, మేము గెలిస్తేనే మళ్ళీ అభివృద్ధి వస్తుంది. జగిత్యాల పట్టణంలో వేరే బీఆర్ఎస్ వాళ్ళకి వెళ్తే ఏమవుతుందా, రాయకాళ్ళకి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారా అని మాట్లాడతారు. ఇంతే కదా వాళ్ళు మాట్లాడేది. దీనికి నేను ఒకటే విషయం చెప్పేది ఏంటంటే, నిజమే, మీరు చెప్పేది నిజమే, కానీ ఒక ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది. మరి 5 ఏళ్లలో 2 సంవత్సరాలు దాదాపు గడిచిపోయింది కదా. ఈ 2 సంవత్సరాల మట్టిపోయినటువంటి మీరు వచ్చే 2 సంవత్సరాలలో 6 గ్యారెంటీలు అమలు చేయరు. ఎక్కడికింతంత అభివృద్ధి మీ కనీసం నామరూపాలు లేవు. ఈ 2 సంవత్సరాల్లో మీరేం చేసిపోతారనే నమ్మకాలు మాకు లేవు అనేటువంటిది కనుక ప్రజలు నమ్మితే తప్పకుండా ఇంతకుముందే చెప్పినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఎన్ని డబ్బులు పెట్టినా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ప్రజలకు ఇష్టం లేకుండా, ఆ ప్రభుత్వం మీద ప్రజలకు ఇష్టం లేకుండా ఎట్టి పరిస్థితిలో విజయం అనేటువంటి సాధించడం కుదరదు. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవడానికి అనేకం ఉన్నాయి. చేసింది మనం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది మనం, మొత్తం తెలంగాణను సగబెట్టింది కేసీఆర్ గారు, నీళ్లు తెచ్చింది మనం, కరెంటు తెచ్చింది మనం, అన్ని వర్గాలను ఆదుకున్నది మనం, పట్టణాలను అభివృద్ధి చేసింది మనం. ఇంతకుముందే డాక్టర్ సంజయ్ గారు చెప్పినట్టుగా జగిత్యాల పట్టణం ఎన్నో సంవత్సరాల కాల జిల్లా కేంద్రం కావాలని జిల్లా కేంద్రాన్ని చేసినటువంటి మరి ఆ ఘనత కేసీఆర్ గారిని, ఇక్కడికి మెడికల్ కాలేజ్ తెచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిని, డబుల్ బెడ్రూమ్ కట్టించినటువంటి ఘనత కేసీఆర్ గారిని. కాబట్టి ఎవరైతే పోటీ చేసేటువంటి నాయకులు ఉన్నారో మీరు ధైర్యంగా ముందుకు పోండి. ప్రజలు మన వైపు ఉన్నారు. ప్రజలను మనం ఒప్పించుకునేటువంటి అనేక విషయాలు, అనేక అస్త్రాలు మన చేతుల్లో ఉన్నాయి. దానికి తోడు పార్టీ ఎల్లవేళ మీకు అండదండ ఉంటుంది. రమణ గారు ఉన్నారు, అదేవిధంగా దావా వసంత గారు ఉన్నారు, రమణారావు గారు ఉన్నారు, విద్యాసాగర్ రావు గారు ఉన్నారు. మేము కూడా సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వచ్చి ప్రజలను మరి కన్విన్స్ చేయడం కోసం ఏమాత్రం వీలైతే ఆ మాత్రం సమయం మీకు వెచ్చించడానికి తప్పకుండా మరి సిద్ధంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి జగిత్యాల కావచ్చు, రాయకల్ నాయకులకు ఒక మనోధైర్యాన్ని కల్పించినటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా జగిత్యాల నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఇలాంటిది మన జగిత్యాల జిల్లా అయింది, ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. జగిత్యాల్లో మంచి బ్రహ్మాండమైన 4-వే లేన్లు, డివైడర్లు, లైట్లు, మనం చెప్పుకుంటూ పోతే ఏదైనా కూడా కేసీఆర్ గారి ఆహాయంలోనే జరిగినాయి. రాష్ట్రంలో ఆఖరికి సిరిసిల్ల గజ్వేల్ కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీలో కూడా 5,000 డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఎక్కడికి వచ్చినాయి? మనకి కేవలం జగిత్యాలకు వచ్చింది. మరి 5,000 డబుల్ బెడ్రూమ్ అంటే అవే 10,000 ఓట్లు అయిపోయినాయి, 15,000 ఓట్లు అయిపోయినాయి. మరి ఎవరు గెలవాలి? 100% మనం గట్టిగా పోరాడితే. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? 2 కాంగ్రెస్ ఇక్కడ, కాంగ్రెస్ జే, కాంగ్రెస్ ఎస్ ఇక్కడ. అంటే కాంగ్రెస్ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ సంజయ్, వేరే విషయం.
వాళ్ళు ఏమంటారు, మేము అభివృద్ధి చేస్తామంటారు. అంతే కదా, మేము గవర్నమెంట్ ఉన్నాం అభివృద్ధి చేస్తామంటారు. పుణ్యకాలం కాస్త పోయింది, 2.5 సంవత్సరాలు అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడే రమణ అంకుల్ చెప్పినట్టు మధ్యలోనే బై ఎలక్షన్ కూడా వస్తుంది. మరి వీళ్ళు చేసే అభివృద్ధి ఏంది, మనకు పెట్టేది ఏంది వీళ్ళు? సో 100కు 100% అన్ని కనీసం చిన్న విషయం చెప్తాం మీకు ఆఖరికి. మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కొందరు మంది చీరలను ఇచ్చిండ్రు ఎలక్షన్ల ముందర, మున్సిపాలిటీలో అది కూడా దిక్కులేదు. అంటే కనీసం బతుకమ్మ చీర ఇయ్యలేనటువంటి అసంబద్ధ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? ఇక వాళ్ళు ఓట్లు అడిగే విధానం వల్ల ఒకటే, వాళ్ళు ఏమనుకుంటారట అంటే పైసలతోని ఓట్లు కొనుక్కుందాం అంటారంట. పైసలతోని ఓట్లు కొందామంటారంట. 100కు 100% ప్రజలు చాలా తెలివైన. నాకు తెలిసిన ఒక మాజీ మంత్రి మొన్న ఎలక్షన్లో 23లో 100 కోట్ల పైబడి ఖర్చు పెట్టింది మన ఎలక్షన్ అప్పుడే. ఆయన కూడా ప్రజలు వద్దనుకుంటే ఆయన ఇంటికి పంపించింది. మీకు అర్థమైంది కదా, వద్దనుకున్నారు ప్రజలు. ఆయన మంచి పని చేసిండు, అన్ని చేసిండు, డబ్బులు పెట్టి అన్ని పెట్టిండు, అయినా కూడా ప్రజలు వద్దనుకుంటే ఆయన ఇంటికి సాగనంపారు. సో ప్రజలతో పైసలతో ఎలక్షన్ కాదు. దానికి తోడు మీ ఊర్లో చెప్పినా కదా, కాంగ్రెస్ ఎస్ నడుస్తూ ఉంది, కొట్లాట నడుస్తుంది. 100కు 100% ప్రజలందరూ కూడా మన బీఆర్ఎస్ వైపే చూస్తూ ఉన్నారు. మనం అందరం కేవలం చేయాల్సిందల్లా మేము నిలబడి పనులు చేపిస్తాం మున్సిపాలిటీలా. ఎందుకంటే నిజానికి మున్సిపాలిటీ సపరేట్ గవర్నమెంటే, ఏదో ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు దాంట్లో. మున్సిపాలిటీనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ఎందుకు పెడుతున్నారు అనుకున్నారు? మున్సిపాలిటీకి మనకు రావాల్సిన ఫండ్ డైరెక్ట్ వస్తుంది. ఆ ఫండ్ ఆగిపోయింది కాబట్టి కేవలం ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లు పెడుతున్నారు తప్ప ఏదో ఆయనకి ఎలక్షన్లు పెట్టాలని తప్ప నాకు అస్సలు లేదు ఆయనకు. సో మీ అందరిని కోరేది ఒకటే, మున్సిపాలిటీ మన చేతిలో ఉంటే మనం అన్ని పనులు చేయొచ్చు. గవర్నమెంట్ మీద ఆధారపడాల్సిన అవసరం అస్సలు లేదు. మున్సిపల్ చైర్మనే ఈ ఊరికి ముఖ్యమంత్రి అవుతాడు ఆటోమేటిక్గా. ఎట్లయితే గ్రామానికి సర్పంచ్ అవుతాడో మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్ తమ వార్డులో ముఖ్యమంత్రులు అవుతారు. సో దయచేసి మీ అందరిని కోరేది ఒకటే, కలిసికట్టుగా ఇంత బ్రహ్మాండంగా అందరి నాయకత్వం కలిసికట్టుగా మీకోసం పోరాడడానికి రెడీగా ఉన్నారు. మీరందరూ కూడా కలిసికట్టుగా ఏ వార్డులో ఎవరికి టికెట్ వచ్చినా కూడా మీరందరూ కలిసి పోరాడాలని చెప్పి కోరుతూ 100కు 100% మనం కేవలం ఈ బొమ్మ పెట్టుకొని పోతే మనం 100% ఎలక్షన్లు గెలుస్తాం. మనం ఎవరన్నా చాలా మంది మా వల్లే గెలిచింది అనుకుంటారు, కానీ అందరు కూడా ఈ బొమ్మ వల్లే గెలిచిరు, ఈ గుర్తు వల్లే గెలుస్తారు 100కు 100%. సో మీ అందరికి కూడా మళ్ళొకసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరి తరపున, నా తరపున కూడా మీ అందరి కోసం మేము అందరు నిల్చుంటాం. 100కు 100%. ఎట్టి పరిస్థితుల్లో మీరు అందరు కూడా కేసీఆర్ గారికి జగిత్యాలని బహుమానం ఇచ్చి ఇక్కడున్న నాయకులు ఎవరైతే కేసీఆర్ గారిని మోసం చేసిపోయినరో వాళ్ళకు కూడా ప్రజలు మీరు అందరు కలిసి బుద్ధి తెలపాలని చెప్పి మీ అందరికి కోరుతా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి